Up to now, we are running the scripts by using an ఏంటండి క్రోమ్ బ్రౌజర్ ఆర్ డ్రైవర్. క్రోమ్ బ్రౌజర్ డ్రైవర్ యూజ్ చేసుకొని రన్ చేస్తాం. బట్ మీరు టెస్టింగ్ చేసేటప్పుడు ఐదర్ మాన్యువల్ టెస్టింగ్ అయినా ఆటోమేషన్ టెస్టింగ్ అయినా దిస్ ఈస్ క్వాలిటీ as కంపాటబిలిటీ టెస్టింగ్ అంటారు. యూ షుడ్ టెస్ట్ ద అప్లికేషన్ బై యూజింగ్ ఎన్ డిఫరెంట్ బ్రౌజర్స్. మీరు ఒక స్క్రిప్ట్ ని ఒక టెస్ట్ కేస్ ని డిఫరెంట్ బ్రౌజర్స్ తోటి డిఫరెంట్ బ్రౌజర్స్ లో టెస్ట్ చేయాలి. ఆ అప్లికేషన్ ఆ బ్రౌజర్స్ అన్నిటికీ కంపాటబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం నార్మల్ గా రియల్ టైమ్ లో యూజ్ చేసే బ్రౌజర్స్ ఏంటి సార్ అంటే, ఒకటి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అండి, ఇంకోటి మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నాము, ఇంకోటి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్, ఇంకోటి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరరా. ఉందా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్? లేదండి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ప్లేస్ లోనే ఏమొచ్చింది? మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వచ్చింది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కి డిఫాల్ట్ బ్రౌజర్. డిఫాల్ట్ అంటే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ వేసుకుంటే దాంతో పాటే వస్తుంది మీకు. ఆండ్రాయిడ్ డిఫాల్ట్ బ్రౌజర్ గూగుల్, ఎందుకంటే ఆండ్రాయిడ్ ఎవరిది? గూగుల్ వాళ్ళదే కదా. ఇవి అదే మైక్రోసాఫ్ట్ వాళ్ళకి ఇంతకుముందు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనే బ్రౌజర్ ఉండేది, బట్ దాన్ని మోడిఫికేషన్ చేసి దాని పేరుని ఏమని మార్చిండు? మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని మార్చిండు. సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ప్లేస్ లోనే ఏం అప్గ్రేడ్ అయింది? ఎడ్జ్. ఇప్పుడు ఈ ఎడ్జ్ ని మీరు మాన్యువల్ గా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, విండోస్ ఓఎస్ చేసుకుంటే ఆటోమేటిక్ వస్తుంది. బట్ గూగుల్ మొజిల్లా రెండు కూడా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అండి. మీరు ఏం చేయాలి? మాన్యువల్ గా ఇన్స్టలేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ మీ సిస్టమ్ లో బ్రౌజర్స్ ఉంటే నో ఇష్యూ, లేకపోతే ఏం చేయాలి? మీరు ఇన్స్టలేషన్ చేసుకోవాలి. సో మనకి బ్రౌజర్ ఉంటే సరిపోదు కదా, బ్రౌజర్ తో పాటు ఇంకేం ఉండాలి? డ్రైవర్ కూడా ఉండాలి. సో ఈ రోజు సెషన్ లో ఈ రెండు ఆల్రెడీ ఈ బ్రౌజర్ డౌన్లోడ్ ఇన్స్టలేషన్ చెప్పుకున్నాం కదా, ఈ రెండు బ్రౌజర్స్ ఎలా డౌన్లోడ్ ఇన్స్టలేషన్ చేసుకోవాలి, ప్లస్ ఒక స్క్రిప్ట్ ని ఈ డిఫరెంట్ బ్రౌజర్స్ లో ఎలా రన్ చేసుకోవాలి, ఈ డిఫరెంట్ టెస్ట్ కేసెస్ సినారియోస్ ఉన్నాయి, వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మళ్ళీ క్రోమ్ ఒకసారి రివైజ్ చేసుకొని నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఓకేనా? చూడండి. సో ఫస్ట్ మీరు ఏ బ్రౌజర్ అయినా బ్రౌజర్ డ్రైవర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ మీ బ్రౌజర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లేకపోతే ఏం చేయాలి? సో డ్రైవర్ ని డౌన్లోడ్ చేసుకోవటానికన్నా బిఫోర్ మీ బ్రౌజర్ ప్రజెంట్ రన్నింగ్ వర్షన్ ఏంటో చెక్ చేసుకోవాలి. ప్రజెంట్ కరెంట్ రన్నింగ్ వర్షన్ ఏంటో చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి? ఆ బ్రౌజర్ ని ఓపెన్ చేసుకొని 3 డాట్స్ లోకి వెళ్ళి, క్రోమ్ లో అయితే హెల్ప్ లోకి వెళ్ళి అబౌట్ గూగుల్ క్రోమ్ అంటే మీకు ఇక్కడ ఏం చూపిస్తుందండి? అంటే నువ్వు డ్రైవర్ ను కూడా ఏ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి? 130. డ్రైవర్ వర్షన్ బ్రౌజర్ వర్షన్ మ్యాచ్ అవ్వాలి, రెండు కాన్ఫిగర్ అవ్వాలి, అప్పుడే మీకు స్క్రిప్ట్ రన్ అవుతుంది. ఒకవేళ నువ్వు ఓల్డ్ బ్రౌజర్ అప్డేట్ చేయలేదు, డ్రైవర్ మాత్రం అప్డేటెడ్ యూజ్ చేస్తుంది, మీ స్క్రిప్ట్స్ రన్ అవ్వవు. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఏదో స్క్రిప్ట్ రాశారండి, ఒక 6 months తర్వాత ఈ స్క్రిప్ట్ రన్ చేస్తున్నారు, రన్ అవుతుందా లేదా? అవుతుందా లేదా? అవుతుందా లేదా? అవ్వకపోతే మరి నీకు రీయూజబిలిటీ ఎక్కడి నుంచి ఉంది? వేస్ట్ అవుతుంది కదా. అవుతుంది. ఎప్పుడు అవుతుంది? నువ్వు అప్పుడు యూజ్ చేసిన డ్రైవర్ వర్షన్ నెంబర్ ఎంత, మరి ఇప్పుడు అప్డేట్ అయి ఉంటది కదా 6 months లో, నువ్వు ఇమీడియట్ గా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ఆ డ్రైవర్ ఎక్కడి వరకు అప్డేట్ అయిందో చూసుకొని ఆ అప్డేటెడ్ డ్రైవర్ ని ఇన్స్టాల్ చేసుకొని ఆ పాత అప్డేట్ చేసుకోవాలి, అప్పుడు రన్ అవుతుంది. స్క్రిప్ట్ మార్చొద్దు. ఆ బ్రౌజర్ డ్రైవర్ ఇప్పుడు మన సెలీనియం 4.0 రన్ అవుతుంది, ఆ 6 months తర్వాత 5.0 వస్తే మనం అప్గ్రేడ్ చేసుకోవాలి కదా, అప్గ్రేడ్ చేసుకోకపోతే రన్ అవ్వదు స్క్రిప్ట్. అందుకే మీకు ఎప్పుడైనా ఓల్డ్ అని స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏ వర్షన్ లో ఉన్నాయి, ఇప్పుడు దాని కంటిన్యూషన్ వర్షన్ ఎంత ఉంది. అందుకే మీకు ఇప్పుడు నేను ఎప్పుడో రాసిన స్క్రిప్ట్ ఉంటుంది, దాన్ని రన్ చేస్తే సమ్ టైమ్స్ రన్ కాదు, అది స్క్రిప్ట్ ప్రాబ్లం కాదు, అక్కడ యూజ్ చేసిన డ్రైవరు బ్రౌజరు సెలీనియము ఇంకేదో యూజ్ చేస్తుంది కదా సాఫ్ట్వేర్స్ అవి. ఓకేనా? సో అగైన్ లెట్స్ చెక్ ద మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్షన్. ఇందులో కూడా 3 డాట్స్ లోకి వెళ్ళండి, హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ లోకి వెళ్ళి
అబౌట్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనండి. ఇది కూడా ఏ వర్షన్ రన్ అవుతుందండి? మనం ఓపెన్ చేయడంలోనే అప్డేట్ అయిపోతుంది అండి. యాజ్ యూజువల్ గా సేమ్ ఇదే బ్రౌజర్ అండి, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్. ఇందులో కూడా 3 లైన్స్ లోకి వెళ్ళి హెల్ప్ లోకి వెళ్ళి ఏమంటారు, అబౌట్ ఫైర్ ఫాక్స్ అని. ఇది కూడా ఇదే వర్షన్ ఉందండి, 134 వర్షన్. ఇదేమో 134 ఉంది, ఇదేమో 132 ఉంది. ఇది ఎంత ఉంది? 132 ఉంది. అప్డేట్ అవుతుందిగా, మేబీ 133 పోవచ్చు, లేదా కొన్నిసార్లు ఎవ్రీ 132 133 కొన్ని వర్షన్స్ ఒకటే డ్రైవర్ కి సపోర్ట్ చేస్తుంది, కొన్నిసార్లు చేయదు. అది ఎలా తెలుస్తారంటే మనం రన్ చేసి చూసుకుంటే తెలుసు. ఓకేనా, చూడండి. సో నౌ లెట్స్ గో విత్ ద డౌన్లోడ్ ద డ్రైవర్స్. డౌన్లోడ్ ద, నా దగ్గర 3 బ్రౌజర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి, డ్రైవర్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి, మనకి డ్రైవర్స్ అనేవి మీరు కావాలి అంటే గూగుల్లోకి వెళ్ళి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, లేకపోతే మనకి అఫీషియల్ సెలీనియం వెబ్సైట్ లో కూడా డ్రైవర్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకేనా, సో సెలీనియం వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డౌన్లోడ్స్ అనే ఆప్షన్ లోకి వెళ్తే పేజ్ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ప్లాట్ఫామ్ సపోర్టెడ్ బై సెలీనియం లో బ్రౌజర్స్ అని ఉంది కదా. సెలీనియం ఫైర్ ఫాక్స్ కి సపోర్ట్ చేస్తుంది. మీ దగ్గర ఒకవేళ ఓల్డర్ వర్షన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంటే అది ఉన్నా సపోర్ట్ చేస్తుంది. సఫారీ, ఒపేరా, క్రోమ్, ఎడ్జ్, ఈ ఈ బ్రౌజర్స్ ఫైర్ ఫాక్స్, సఫారీ, ఒపేరా, క్రోమ్, ఎడ్జ్. ఒపేరాకి రిమైనింగ్ అన్నిటికీ డైరెక్ట్ గా వర్క్ చేస్తుంది, సఫారీకి సమ్ మోడిఫికేషన్ చేయాల్సి ఉంది. సో మనం సఫారీ, ఒపేరా బ్రౌజర్స్ ని డెస్క్టాప్ వర్షన్ ఎక్కువ యూజ్ చేయాలి. అవి ఎక్కువ ఎందులో యూజ్ చేస్తాం, మొబైల్స్ లో యూజ్ చేస్తామండి. ఓకేనా, అందుకే మనం ఏం చేస్తామంటే ఫైర్ ఫాక్స్ అనే బ్రౌజర్, క్రోమ్ అనే బ్రౌజర్, ఈ 3 బ్రౌజర్స్ ని ఎక్కువ యూజ్ చేస్తాం. సో మనం కూడా అదే బ్రౌజర్స్ ని యూజ్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గో విత్ ద విచ్ బ్రౌజర్, క్రోమ్. డాక్యుమెంటేషన్ అనే కామెంట్ లోకి లింక్ మీదకి వెళ్ళండి. కొన్ని బ్రౌజర్స్ డైరెక్ట్ గా అవైలబుల్ ఉంటాయి, ఇది అవైలబుల్ ఉండదు. అంటే ఇక్కడ వెళ్తే ఎక్కడికి వెళ్తారంటే చూడండి, క్రోమ్ ఫర్ టెస్టింగ్ అవైలబిలిటీ డాష్బోర్డ్ లోకి వెళ్ళండి. మీకు స్టేబుల్ వర్షన్ ఏది అవైలబుల్ ఉంది, 133 ఉంది. బట్ మన క్రోమ్ లో ఏముందండి, 132నే ఉంది. బట్ ఇక్కడ ఎంత ఉంది మీకు, 133 ఉంది. మీకు ఇక్కడ ఇంకా 132 ఏమైనా అవైలబుల్ ఉందా, లేదు కదా. సో మీకు 133 కూడా సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే మేబీ అప్కమింగ్ ఈ రోజు రేపట్లోనో ఇమీడియట్ గా 133కి బ్రౌజర్ అప్డేట్ అవుతుంది. అందుకే వాడు ఏం చేసిండు, ముందు డ్రైవర్ రిలీజ్ చేసిండు. సో ఈ 133 కూడా ఏం చేస్తుంది, మీకు 132 కూడా సపోర్ట్ చేస్తుంది. అందుకే మీరు 133ని డౌన్లోడ్ చేసుకోండి, 133. సో ఇందులో ఇవి బ్రౌజర్స్ అండి. మనకు కావాల్సింది ఏంటి, డ్రైవర్. ఈ డ్రైవర్ కూడా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, లైనక్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు మ్యాక్ అయితే ఇందులో డౌన్లోడ్ చేసుకోవాలండి. మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ చూసుకొని ఈ రెండింటిలో ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి. అదే మీది విండోస్ అయితే మీ కాన్ఫిగరేషన్ చూసుకోవాలి, విండోస్ 32 64. ఇప్పుడు మాక్సిమం సిస్టమ్స్ అన్ని కూడా ఏంటి, 64 బిట్సే కదా. ఎలా చూసుకోవాలో కూడా చెప్పే కదా. సెర్చ్ లోకి వెళ్ళి అబౌట్ యువర్ పీసీ లోకి వెళ్తే మీకు ఇక్కడ ఏం చూపిస్తుంది, ఎంత బిట్ చూపిస్తుందండి, ఇక్కడ 64 బిట్ ఎలా చూపిస్తుంది. మీరు చెక్ మ్యాక్ లో కూడా చెక్ చేసుకోండి. సో 64 బిట్ కాబట్టి ఇక్కడ చూడండి, ఈ లింక్ కాపీ చేసి న్యూ బ్రౌజర్ లోకి వెళ్ళి ఇక్కడ ఆటోమేటిక్ గా మీకు ఈ ఫైల్. సో నేను గ్రూప్ లో మీరు కష్టపడొద్దని డైరెక్ట్ గా ఈ లింకే ఫార్వర్డ్ చేస్తాను మీకు. మీరు డైరెక్ట్ గా ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. మీరు మళ్ళీ అదన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదు, జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అయినా సో లెట్స్ గో విత్ ద అనదర్ వన్. నెక్స్ట్ ఏంటి, క్రోమ్ తర్వాత ఎడ్జ్కి వెళ్దామా.
డాక్యుమెంటేషన్ లోకి వెళ్తే ఇక్కడ మీకు డైరెక్ట్ గా షో చేస్తుందండి డౌన్లోడ్స్. స్టేబుల్ వర్షన్, బీటా వర్షన్, డవ్ ఛానల్, క్యాన్. స్టేబుల్ వర్షన్ ఇందులో ఏ వర్షన్ చూపిస్తుంది మీకు ఇక్కడ 133. ఇక్కడే చూపిస్తుంది, ఇక్కడ కూడా 132నే చూపిస్తుంది. ఓకేనా? సో ఏం చేస్తారు 130. ఇందులో కూడా ఏంటండి మీది ఎక్స్ AB2 64 బిట్ కదా, ఇదేమో 32, ఇది 60, ఇది మ్యాక్, ఇవి విండోస్. ఏం క్లిక్ చేస్తారు 64. మళ్ళీ ఇక్కడ కూడా మీకు ఏమవుతుంది ఎడ్జ్ డ్రైవర్, దెన్ గో టు బ్యాక్ అండ్ ఫైర్ ఫాక్స్ డాక్యుమెంటేషన్. ఇందులో కూడా మీకు చూడండి ఈకో డ్రైవర్ రిలీజెస్ ఉంది కదా, ఇందులో మనకి ఏ వర్షన్ అవైలబుల్ ఉందండి 134 కదా. ఫైర్ ఫాక్స్ డాక్యుమెంటేషన్, Selenium users must update to version 3.11 on this specification. CPC 31st January 2020. What is this version? ఏ వర్షన్ చూపిస్తుంది? ఇప్పుడు మనకి వర్షన్ నెంబర్ చూపిస్తుందా? Win64 అని చూపిస్తుంది కదా. ఏంటంటే మనం డౌన్లోడ్ చేసేది ఫైర్ ఫాక్స్ వెబ్ డ్రైవర్ డౌన్లోడ్ ఫర్ విండోస్ 60. సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఉంది కదా 134 లింక్ ఉంది అక్కడ, ఇక్కడ చూడండి. ఇందులో లైనెక్స్ విండోస్ ఉంటుంది చూడండి, Win64 బిట్. ఓకేనా? సో ఐ విల్ షేర్ దిస్ లింక్ ఆల్సో. ఇది దేనికి గికో ఫైర్ ఫాక్స్ డ్రైవర్ ని గికో డ్రైవర్ అని కూడా అంటారు. GCKO ఎడ్జ్ ని డైరెక్ట్ గా ఎడ్జ్ అంటారు. మీకు ఎడ్జ్ ఇది కూడా లింక్ పంపిస్తాను, ఎడ్జ్ డైరెక్ట్ గా వస్తుంది. ఓకేనా? ఇది క్రోమ్ డ్రైవర్, ఇది ఫైర్ ఫాక్స్ డ్రైవర్, ఇదేంటి గికో డ్రైవర్. మీకు అన్ని ఏ ఫోల్డర్ లో సేవ్ అవుతున్నాయి? జిప్పులు కదా. జిప్ ఫోల్డర్స్ ని ప్రతిదాన్ని ఏం చేయాలి, మళ్ళీ మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఆల్రెడీ మన దగ్గర క్రోమ్ ఉంది కదా, ఎక్కడ మన ఫోల్డర్ ఏంటి ఆల్రెడీ క్రోమ్ డ్రైవర్ ఉంది కదా మనకి. సో నేనేం చేస్తానంటే గికో డ్రైవర్ లోకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ అని, ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తా మనం క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ లో చేయండి. చిన్న గికో డ్రైవర్, దెన్ ఎడ్జ్ ఎక్స్ట్రాక్ట్ అనండి, ఎక్స్ట్రాక్ట్ ఆల్ అనండి, బ్రౌజ్ అనండి, సెలెక్ట్ అనండి, ఎక్స్ట్రాక్ట్ అనండి. ఓకే వచ్చిందా? క్రోమ్ డ్రైవర్, గికో డ్రైవర్, ఎడ్జ్ డ్రైవర్ 3 పక్క పక్కన వచ్చినాయి, ఫ్రెండ్స్ అయిపోయి. సో మీరు ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ని ఏం చేయాలండి, ఇలా మల్టిపుల్ బ్రౌజర్స్, మాక్సిమం క్లయింట్స్ అందరూ కూడా సెలీనియం స్క్రిప్ట్ ని మల్టిపుల్ బ్రౌజర్స్ లో రన్ చేసి చూస్తారండి. మీరు టెస్టింగ్ కూడా అంతే. మీకు అప్పుడు టెస్ట్ కేసెస్ ఎన్నింటిలో రాయమని చెప్పా, 3 బ్రౌజర్స్ లో రాయాలి. ఒకటి రాసి వదిలిపెట్టద్దు, కనీసం కాపీ పేస్ట్ అని కొట్టండి వాటిని. ఓకే? ఎవరికైనా చూపిస్తే ఎవరు మీ సారి ఒక దాంట్లో రాపించింది అంటారు నన్ను. ఓకే? ఏం చెబుతుంది శ్వేత, ఎమ్మటి నా నెంబర్ ఇస్తావు కదా, నేనే మా సార్
రైట్. సో క్లోజ్ దిస్ ఆల్, ఓపెన్ ద ఏంటండి ఇది సెల్ ఎక్లిప్స్. Let's create an new package. What is the package name? All browsers are drivers. All browsers are drivers. ఎప్పుడైనా ప్యాకేజ్ క్రియేట్ చేసేటప్పుడు సెలీనియం లో ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ టిక్ మార్క్ ని టిక్ తీసేయాలి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ క్రియేట్ an ఇండివిజువల్ క్లాసెస్. చూడండి, క్రోమ్ బ్రౌజర్ class 1. What is the second class? Edge browser ఫైర్ఫాక్స్ అనండి లేదా గీకో అన్న ఒకటే అండి. ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ఆర్ గీకో బ్రౌజర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 బ్రౌజర్స్ ని ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం జస్ట్. ఓకే అండి. ఓపెన్ చేయడానికి మీకు తెలుసు కదా ఏం చేయాలి. ఫస్ట్ వెబ్ డ్రైవర్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఎలా చెప్పండి. వెబ్ డ్రైవర్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ. మనం ఇప్పుడు యూజ్ చేసేది క్రోమ్ కాబట్టి క్రోమ్ డ్రైవర్. రియాలిటీ ఏంటంటే మీరు కోర్ జావాలో రాసినంత హార్డెస్ట్ సెలీనియం స్క్రిప్ట్ ఉండదు, ఈజీగా ఉంటది. కాకపోతే చెప్పాగా అంత కోర్ జావా ఎందుకు నేర్చుకుంటున్నారు సార్ అంటే జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్ అంతే. అండర్స్టాండింగ్ పర్పస్ కోర్ జావా కొంచెం డెప్త్ నేర్చుకుంటారు. అసలే నేను కొంచెం డెప్త్ గా చెప్తాను, నార్మల్ గా పైన చెప్పాను కదా. సో కొంచెం నేర్చుకుంటే మీకు ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో వెబ్ డ్రైవర్ ఏం చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. డిఫాల్ట్ గా మీరు ఇక్కడ మౌస్ మూవ్ చేయగానే ఇంపోర్ట్ వస్తే ఇంపోర్ట్ చేసుకోండి, రాకపోతే ఏం చేస్తారు మాన్యువల్ గా ఇంపోర్ట్ చేస్తే మీకు ప్యాకేజెస్ తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ రాపోవటమే కరెక్ట్, వస్తే ఏముంది డైరెక్ట్ క్లిక్ చేస్తారు కదా. చూడండి, ఇంపోర్ట్ org డాట్ ఓపెన్ క్యూఏ డాట్ సెలీనియం స్టార్ కొట్టద్దు, స్టార్ కొడితే అన్ని వస్తాయి డాట్ వెబ్ డ్రైవర్. కొంచెం న్యూ ప్యాకేజ్ న్యూ సెలీనియం ఇంట్రడ్యూస్ కొన్నిసార్లు రాదు, మీరు ఓన్గా రాయండి. కొన్ని స్క్రిప్ట్స్ రాస్తే ఆటోమేటిక్ గా వస్తాయి అవి కూడా. మొన్న రాలా మనకి చూడండి, ఈ రోజు ఇమ్మీడియట్ గా కొట్టంగానే వస్తుంది. సో ఇక్కడ ఎర్రర్ పోయింది కదా, ఇది తెలుసు కదా స్కానర్ క్లాస్ లాగా అనమాట. సో వన్స్ వెబ్ డ్రైవర్ వస్తే హోమ్ డ్రైవర్ దాని అంతరికి అదే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ ఈజ్ చూడండి, సిస్టమ్ డాట్ కాన్ఫిగర్ చేయాలి కదా బ్రౌజర్ ని. దేనికి, స్క్రిప్ట్ కి ఎందుకు మన డ్రైవర్ మన లోకల్ సిస్టమ్ లో స్టోర్ అయింది. మనం స్క్రిప్ట్ ఎక్కడ రాస్తున్నాం, ఎక్లిప్స్ లో రాస్తాం. ఈ రెండింటిని కాన్ఫిగర్ చేయాలి. సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీస్ 2 స్ట్రింగ్ కీస్, ఒక స్ట్రింగ్ కి ఇంకొక స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ కీలో ఏం రాస్తారంటే వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ డాట్ డ్రైవర్, వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ డాట్ డ్రైవర్. ఇక్కడ ఈ సెకండ్ దగ్గర మీరు లోకల్ సిస్టమ్ లో ఎక్కడైతే డ్రైవర్ మీ సిస్టమ్ లో, డోంట్ ఫాలో మీ సిస్టమ్ లో మీరు ఎక్కడైతే స్టోర్ చేసుకున్నారో ఆ పాత్ కాపీ చేసి ఇక్కడ చేసుకోవాలి. ఎందుకంటే మీ సిస్టమ్ పాత్ డిఫరెంట్ ఉంటుంది, నా పాత్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వరకు సేమ్ కాపీ చేయండి నన్నే, ఇది సేమ్ మీకు అందరికి కావాలంటది, ఈ పాత్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. నా సిస్టమ్ పాత్ ఏంటి సార్ అంటే ఇది కదా. ఎలా కాపీ చేసుకోవాలి, రైట్ క్లిక్ ఇచ్చి కాపీ యాజ్ పాత్ అనండి, లేదా కంట్రోల్ బటన్ క్లిక్ చేసి కాపీ యాజ్ పాత్ అన్నా కూడా పాత్ మొత్తం వస్తుంది. ఆ పాత్ని ఏం చేస్తారు, ఇక్కడ పేస్ట్. ఇక్కడ మీకు అడిషనల్ కోలన్స్ వస్తాయి, ఆ కోలన్స్ తీసేసి. ఓకేనా. ఇక్కడ వరకు ఏమవుతుందంటే జస్ట్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. షల్ వి రన్.
ఇలా జస్ట్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడైనా ఆటోమేషన్ టెస్టింగ్ లో సెలీనియం లో బ్రౌజర్ డైరెక్ట్ గా మాక్సిమైజ్ అవ్వదు. దాన్ని మనమే ఏం చేయాలి, మాన్యువల్ గా మాక్సిమైజ్ చేసుకోవాలి. మీకు మాన్యువల్ గా ఓపెన్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ డైరెక్ట్ మాక్సిమైజ్ ఓపెన్ అవుతుంది, బట్ ఇక్కడ అవ్వదండి. మనమే దానికి ఏం చేయాలి, కమాండ్ రాసుకోవాలి, స్క్రిప్ట్ రాసుకోవాలి. ఏంటండి, డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్స్. ఇందులో రెండు మెథడ్స్ ఉంటాయి, మాక్సిమైజ్, మినిమైజ్. ఒకవేళ మినిమైజ్ చేస్తే మాక్సిమైజ్ అయిందని మినిమైజ్ కూడా చేస్తుంది. జస్ట్ మీకు అది కూడా చూపిస్తుంది. మాక్సిమైజ్, ఇప్పుడు ఆ బ్రౌజర్ ఏమవుతుంది, మాక్సిమైజ్ అవుతుంది కదా. చదివిరా, ఇంతకుముందు ఓన్లీ ఓపెన్ అయింది, ఇప్పుడు ఓపెన్ అయింది ఏమవుతుంది, మాక్సిమైజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, మాక్సిమైజ్ అయిన తర్వాత ఇక్కడ నేను జస్ట్ ఎంటీ బ్రౌజర్ మాక్సిమైజ్ అవుతుంది కదా. ఒక జస్ట్ ఒక యూఆర్ఎల్ ఎంటర్ ఓపెన్ చేయాలనుకుంటున్నా, జస్ట్ ఏదో ఒక యూఆర్ఎల్. సో వాట్ ఇస్ ద మెథడ్, డ్రైవర్ డాట్ గెట్ స్ట్రింగ్ యూఆర్. ఇవన్నీ కామన్, అన్ని ఏ స్క్రిప్ట్ కైనా కామన్. మీరు 10 రోజులు రాసిన తర్వాత ఒకవేళ ఇంటర్వ్యూలో ఇవన్నీ రాయమంటే మీరు రాస్తుంటే మీరు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనుకుంటారు. సో అందుకే ఫస్ట్ బేసిక్స్ ఉన్నప్పుడు కాపీ పేస్ట్ కొట్టకండి, కొన్ని రోజులు రాయండి, టైప్ చేయండి, కీబోర్డ్ ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి మెథడ్స్ అన్ని. తర్వాత వచ్చిన తర్వాత కాపీ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఏ మెథడ్ యూజ్ చేయాలనుకుంటున్నా, ఏ యూఆర్ఎల్ యూజ్ చేయాలనుకుంటున్నా, సో ఎక్స్. చూడండి, ఎప్పుడైనా యూఆర్ఎల్ డబ్ల్యూడబ్ల్యూ తోటి స్టార్ట్ చేస్తే ఓపెన్ అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రాస్తున్నాను, www డాట్ facebook.com. Run this one. Run as Java application. ఓపెన్ అయిందా, ఓపెన్ అవ్వదు. ఆటోమేషన్ లో నువ్వు సెక్యూరిటీగా హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్ రాస్తేనే ఓపెన్ అవుతుంది. ఏంటమ్మా, హెచ్టిటిపిఎస్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. కరెక్టేనది. రన్ దిస్ వన్, స్లాషెస్ అట ఇట. కరెక్ట్, కరెక్టేనా. ఎస్, ఇలా ఇక్కడ కాపీ చేసుకోవాలి. సో కాపీ చేయడానికి ముందు ఫస్ట్ ఓన్గా రాయడం నేర్చుకోవాలి. అదేనా, ఇప్పుడు మీరు ఎవరి దగ్గర స్క్రిప్ట్ రాస్తున్నారు, అప్పుడు ఒక యూఆర్ఎల్ కాపీ చేయడానికి అక్కడికి ఎందుకు పోవాలి, మీరు యూఆర్ఎల్ టైప్ చేస్తే మీకు ఇది కూడా వచ్చిన విషయం కూడా తెలుస్తుంది వాళ్ళకి. అదేనా. సో ఇప్పుడు నేను ఈ బ్రౌజర్ ని మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నా, డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మినిమైజ్ చేయాలనుకుంటున్నా. మినిమైజ్, మినిమైజ్ అంటే ఏంటి, ఓపెన్ అయ్యి మినిమైజ్ చేయడం తెలుసు కదా మీకు. చదివారని, క్లోజ్ అవ్వాల, మినిమైజ్ అయింది. మినిమైజ్ అయిన తర్వాత ఐ విల్ రన్ వన్ మోర్ టైం మాక్సిమం. అర్థమైందా. సో ఇప్పుడు ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ ఎలా నడుస్తుంది, స్పీడ్గా పోతుంది. యాక్చువల్ ఆటోమేషన్ లో మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు కదా, కానీ స్క్రిప్ట్ రాసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి. అది మీరు రాసిన స్క్రిప్ట్ రైట్ ఆర్ రాంగ్ తెలియాలి కదా మీకు. చెప్పండి, ఆటోమేషన్ అయినా డెవలప్మెంట్ అయినా లిజన్ కేర్ఫుల్లీ, కోడ్ వేరు అప్లికేషన్ వేరు. కోడ్ వేరు, కోడ్ లో మనం రాసే చేంజెస్ వల్ల అది ఎక్కడ ఎఫెక్ట్ చూపించాలి, అప్లికేషన్. ఇప్పుడు మీరు స్క్రిప్ట్ రాశారు కదా, ఈ స్క్రిప్ట్ దేన్ని రన్ చేస్తుంది, అప్లికేషన్. స్క్రిప్ట్ వేరు, అప్లికేషన్ వేరు. మీరు ఇప్పుడు స్క్రిప్ట్ ఎక్కడ రాశారు, ఎక్కడ రాస్తున్నారు, ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఏమి రన్ అవుతుంది, అప్లికేషన్ రన్ అవుతుంది. డెవలపర్ కూడా అంతే, కోడ్ ఎక్కడ రాస్తాడు, ఇక్కడ రాస్తాడు, దాని అవుట్పుట్ ఎక్కడ వస్తుంది, అప్లికేషన్ లో వస్తుంది. అర్థమైందండి, అప్లికేషన్ ఈజ్ డిఫరెంట్, కోడ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లోజ్ చేయాలి, ఇప్పుడు ఓపెన్ అయ్యేలా ఉన్నాయి కదండి, వీటిని క్లోజ్ చేయాలి. కోడ్ క్లోజ్ చేయాలంటే స్క్రిప్ట్ ఎక్కడ రాయాలి, కోడ్ లో రాయాలి, అప్లికేషన్ లో రాయాలి. కోడ్ స్క్రిప్ట్ లో రాయాలి. మరి ఆ స్క్రిప్ట్ లో రాస్తే దాని ఎఫెక్ట్ ఎక్కడ చూపిస్తుంది, కాన్సెప్ట్ అర్థమవుతుందా. అదే డెవలప్మెంట్ అయినా అంతే,
ఆటోమేషన్ టెస్టింగ్ అయినా అంతే. ఈ ఈ అప్లికేషన్ మీద కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవటమే స్క్రిప్ట్ రాయటం. ఓకేనండి, చూడండి ఫైనల్ గా ఐ వాంట్ డ్రైవర్ డాట్ క్లోజ్ ఇట్. ఓపెన్ చేసిన దాన్ని ఏం చేస్తాను నేను, క్లోజ్ చేస్తాను. ఓకేనా, ఒకసారి రన్ చేసి చూడండి ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఫాస్ట్ ఓపెన్ అయింది, ఫాస్ట్ మ్యాక్సిమైజ్ అయింది, టప్పా టప్పా వచ్చింది, క్లోజ్ అయిపోయింది. సరే ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు మీరు రాసిన కోడ్ రైట్ ఆ రాంగ్ మీకు తెలియట్లేదు కదా. సో అలాంటప్పుడే మనం ఒక స్టెప్ కి ఇంకో స్టెప్ కి సమ్ గ్యాప్ ఇవ్వాలి, వెయిట్ ఇవ్వాలి. టైం వెయిట్ అంటే ఒక స్టెప్ పర్ఫామ్ అయిన తర్వాత ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ వెయిట్ చేస్తే మీరు ఏం చేయొచ్చు, అసలు ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయాలి. అలా ఫాస్ట్ అయిపోతుంటే మీకు అర్థం అవ్వదు కదా. మరి మీకు ఎలా తెలుస్తుంది అది రైట్ స్క్రిప్ట్ రాంగ్ స్క్రిప్ట్ తెలియదు కదా. సో అందుకే యూ షుడ్ యాడ్ ద వెయిట్. వెయిట్ అనేది ప్రతి స్టేట్మెంట్ కి ఇండివిజువల్ గా రాయాలి. నువ్వు ఎక్కడ వెయిట్ రాస్తే ఆ స్టెప్ మాత్రమే అవుతుంది, రిమైనింగ్ ఆగు. నువ్వు ఇప్పుడు ఎక్కడ రాసినావు అనుకోండి, ఇప్పుడు ఎప్పుడు వెయిట్ అవుతుంది, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ కన్నా ముందు వెయిట్ చేస్తుంది. చూడండి ఎలా సార్ అంటే చెప్పండి. థ్రెడ్ డాట్ స్లీప్, ఇక్కడ మనం ఇచ్చే టైం వచ్చేసి మిల్లీ సెకండ్స్. 3000 మిల్లీ సెకండ్స్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్, 3 సెకండ్స్ అని. 3 సెకండ్స్ అని. సో ఇది ఎక్సెప్షన్ త్రో చేస్తుంది, ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేయండి. కావాలంటే మనం ఎక్సెప్షన్స్ ని మళ్ళీ మీకు లాస్ట్ లో చెప్తా. ఇది ఎక్కడైతే మీరు వెయిట్ చేయాలనుకుంటున్నారో అక్కడ ప్రతి స్టెప్ కి ముందు రాసుకోండి. సో ఇప్పుడు డ్రైవర్ కాన్ఫిగర్ అయిన తర్వాత వెయిట్ చేస్తుంది 3 సెకండ్స్, మాక్సిమైజ్ అయిన తర్వాత వెయిట్ చేస్తుంది, తర్వాత మళ్ళీ యూఆర్ఎల్ ఎంటర్ చేసిన తర్వాత వెయిట్ చేస్తుంది, దాన్ని మినిమైజ్ చేస్తుంది, మళ్ళీ మాక్సిమైజ్ చేస్తుంది, ఫైనల్ గా క్లోజ్ చేస్తుంది. క్లోజ్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు అవుట్పుట్ ఏమి రాదు కదా. ఐ విల్ రైట్ వన్ యూజర్ ఫ్రెండ్లీ స్టేట్మెంట్. ఏమని ఇస్తున్నా, సక్సెస్. ఎప్పుడు వస్తుంది సక్సెస్, ఈ స్టేట్మెంట్స్ అన్ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయితే ఫైనల్ గా ఈ స్టేట్మెంట్ ని ప్రింట్ చేస్తుంది. ఓకేనా, షల్ వి రన్, ఆల్ ఆఫ్ యు అబ్జర్వ్. వెయిట్ చేస్తున్నా కొంతసేపు, నేను చూడకపోయినా మీరు చూడాలి. వచ్చిందా సక్సెస్ అని. జీవితంలో ఎంత బిజీగా మారాలంటే వాట్సాప్ మెసేజ్ చూడడానికి బిజీగా మారాలి. కనీసం గంట సేపు ఆ మెసేజ్ హోల్డ్ లో ఉండాలి. అంట మందీప్ అంతేనా, గంట సేపు చూస్తే ఎదుటి వాళ్ళు ఏమనుకోవాలి, దివ్య వీళ్ళు ఎంత బిజీగా ఉన్నారో అనుకోవాలి. కనీసం అనుకోవటానికి వాడు మెసేజ్ పెట్టి 2 సెకండ్లో చూసినాం అనుకో ఏమనుకుంటారు, ఏమనుకుంటారు, ఖాళీగా అనుకుంటారు, ఇంట్లో ఉన్నగా అనుకోవద్దు. ఓకేనా, కనీసం గంట సేపు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే ఏమనుకోవాలి, వీళ్ళు మామూలు బిజీగా లేడు అనుకోవద్దు, అట్లా మారాలి. ఓకేండి, ల్యాప్టాప్ ముందు పెట్టుకొని ఒక పర్టికులర్ టైం డిసైడ్ అవ్వాలి మీరు. అర్థమైందండి, 4 to 8 ఈ 4 గంటలు నేను దాని మీదే కూర్చోవాలి. అందరంత దూరంలో పెట్టాలి ఫోన్ ని. నువ్వు పక్కన ఫోన్ పెట్టుకుంటే ఇది ఒకసారి 2 సార్లు 3 సార్లు రా బొమ్మాలి రా అని గుంజుతుంది, చంద్రముఖి గుంజినట్టు గుంజుతుంది. నేను ఏం చేస్తావు, ఒకసారి 2 సార్లు ఇటు చూస్తే ఏం కాదు ఇన్స్టాగ్రామ్ చూస్తే, చూస్తే అంతే ఫినిష్. ఆ ఫోన్ ని పక్కన పెట్టాలి, అందుకే దూరంగా పెట్టి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత నాలెడ్జ్ పెరుగుతుంది. ఒక బుక్ పక్కన పెట్టుకుంటే, పెన్ను పక్కన పెట్టుకుంటే, ఏదైనా మీకు కొత్త పాయింట్ దొరికినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టు, డేటాని స్టోర్ చేయడం నేర్చుకోవాలి. ఫ్యూచర్ కి యూజ్ అవుతుంది. డేటాని స్టోర్ చేస్తే ఏమో తెలుసా, ఫ్యూచర్ కి. ఇప్పుడు నా దగ్గర మీకు మొన్న ఈ మధ్య చూపించి జావాలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూపించా కదా. నాకు ఏదైనా ఒక రీల్ కొంచెం ఎఫెక్ట్ కనుక దాన్ని స్టోర్ చేసి పెడతా, నాతో పాటు అందరికీ చూపిస్తా ఉంటాను అనమాట. సో మీరు కూడా డేటాని సేవ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో రివిజన్ కి యూజ్ అవుతుంది, రివ్యూ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. జాబ్ వచ్చేంత వరకు మీ గోల్ ప్రాక్టీస్ మీదే ఉండాలి, డీవియేట్ అవ్వద్దు ఎవరు కూడా.
ఓకేనా, డీవియేట్ అయితే వర్క్ పోతుంది, అదర్ థింగ్స్ వస్తాయి. ఓకేనా, రైట్. సో ఇది ఏంటిది, క్రోమ్ బ్రౌజర్. షల్ వి గో విత్ ద ఎడ్జ్ బ్రౌజర్. ఎడ్జ్ బ్రౌజర్ కి వెళ్దామా? సో ఎడ్జ్ బ్రౌజర్ కి క్రోమ్ బ్రౌజర్ కి జస్ట్ మీరు చేంజ్ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ ఏంటమ్మా, ఈ వెబ్ డ్రైవర్ సేమ్ కదా, ఇక్కడ ఏం రాస్తారు, క్రోమ్ డ్రైవర్ ప్లేస్ లో ఎడ్జ్ డ్రైవర్ అని రాయాలి. ఇంతకుముందు మనం ఏ డ్రైవర్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం, క్రోమ్ డ్రైవర్ కదా. ఇప్పుడు ఏ డ్రైవర్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎడ్జ్ డ్రైవర్. మీకు ఇంపోర్ట్ ఎప్పుడు వస్తుందో తెలుసా, నువ్వు డ్రైవర్ ని డౌన్లోడ్ చేసుకుంటే వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా, రిమైనింగ్ నెక్స్ట్ సిస్టమ్ డాట్ ఏంటంటే సెట్ ప్రాపర్టీస్. ఎక్కడెక్కడ చేంజ్ చేస్తున్నావు అబ్జర్వ్ చేయండి. సేమ్ వెబ్ డ్రైవర్ డాట్ ఇక్కడ ఏం రాస్తారు, ఎడ్జ్ డ్రైవర్ రాసి ఇక్కడ ఈ పాత్ ప్లేస్ లో మీరు ఎడ్జ్ డ్రైవర్ యొక్క పాత్ కాపీ చేసుకోవాలి. ఇప్పుడు మన అన్ని ఒకే దగ్గర ఉన్నాయి కదా, ఉన్నా కూడా ఏం చేద్దామంటే చేంజ్ చేద్దాం. ఇది కదా, రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ యాజ్ పాత్ అని. ఇక్కడ టూ థింగ్స్ ఉంటాయండి. మీరు డైరెక్ట్ గా డబల్ కొటేషన్స్ ఇచ్చి డబల్ కొటేషన్స్ మధ్యలో పాత్ చేస్తేనేమో బిఫోర్ ఆఫ్టర్ స్లాష్ కోలన్స్ ఎక్సెస్ వస్తాయి. ఒకవేళ నువ్వు కోలన్స్ లేకుండా కాపీ చేస్తే సింగిల్ స్లాషెస్ వస్తాయి. వీటి ప్లేస్ లో ఏం చేయాలి మీరు, డబల్ స్లాషెస్ ఆపోజిట్ ఇవ్వద్దు. బ్యాక్ స్లాష్ ఫ్రంట్ స్లాష్ రెండు ఉంటాయి తెలుసు కదా మీకు, సేమ్ స్లాష్ ఇవ్వాలి. ఇవి ఫ్రంట్ స్లాషెస్, అదేనా. సో ఇప్పుడు ఏమవుతుంది, జస్ట్ ఏ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, ఎడ్జ్. ఎడ్జ్ అంటే సింబల్ తెలుసు కదా, రన్ దిస్. ఓపెన్ అయిందా ఇక్కడ. ఓకే, సో రీయూజ్ ద కోడ్. మళ్ళీ రాయాల్సిన అవసరం ఉందా, లేదు కదా. సేమ్ కోడ్ ని పట్టుకొచ్చి మళ్ళీ ఏం చేస్తారు, ఇప్పుడు ఇంతకుముందు మనం చేసిన టెస్ట్ కేస్, సేమ్ టెస్ట్ కేస్ ని ఏ బ్రౌజర్ లో రన్ చేస్తున్నామండి, సేమ్ టెస్ట్ కేసు ఎడ్జ్ బ్రౌజర్. రాలా, సక్సెస్ అని రాలేదు, రైట్. సో దిస్ ఈస్ క్వాలిటీ as ఎడ్జ్ డ్రైవర్, ఎడ్జ్ బ్రౌజర్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆన్లైన్ స్టూడెంట్స్ సైలెంట్ గా ఉండొద్దండి. సో ఇందులో ఏం మార్చాలండి, ఇక్కడ ఫైర్ ఫాక్స్ అని మార్చాలి. ఇక్కడ కూడా ఈ డ్రైవర్ ని తీసి ఈ డ్రైవర్ ని ఏం చేయాలి, ఇంపోర్ట్ చేసి ఫైర్ ఫాక్స్ డ్రైవర్, ఫైర్ ఫాక్స్ స్మాల్ ఎఫ్ అండి. ఇక్కడ కూడా ఏం చేయాలి, ఇక్కడ సమ్ టైమ్స్ ఫైర్ ఫాక్స్ అని రాయాలి, లేకపోతే గికో అని రాయాలి. ఫైర్ ఫాక్స్ డ్రైవర్ ని గికో డ్రైవర్ అని కాల్ చేస్తాం, జిఈసికే. మీకు నేమ్ లో కూడా ఇక్కడ చూడండి ఏమని చూపిస్తుంది, ఇక్కడ జిఈసికేఓ, గికో డ్రైవర్. మళ్ళీ కాపీ యాజ్, ఎక్కడ మార్చుకోవాలండి, రైట్. కాపీ ద కోడ్, చదివిరా. ఫైర్ ఫాక్స్ స్లో ఉంటుంది, స్లో ఉందా, స్లో ఉందా, రావట్లేదా. చూద్దాం, రాకపోతే ఎక్సెప్షన్ త్రో చేయాలి కదా, టైం తీసుకు. రాకపోతే మీకు ఎర్రర్ వస్తుందండి.
మళ్ళీ ఓపెన్ అవుతుంది, మళ్ళీ మ్యాక్సిమైజ్ అవుతుంది, ఇప్పుడు క్లోజ్ అవుతుంది. ఫైనల్ గా సక్సెస్ అని వస్తుంది. ఓకేనా? అండర్స్టూడ్? అప్ టు ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? నోనా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ ఓపెరా సఫారీ బ్రౌజర్ కూడా చూడండి. సో ఇప్పుడు మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఒక టెస్ట్ కి ఇప్పుడు మనం ఇండివిజువల్ గా 3 బ్రౌజర్స్ ని ఇండివిజువల్ గా రన్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మనం 2 సినారియోస్ రన్ చేస్తాం. ఒక సినారియో 1 ఏంటంటే, ఇప్పుడు మనం 3 బ్రౌజర్స్ ని సపరేట్ చేసి, ఇప్పుడు ఒకటే టెస్ట్ కేస్ ని సింగిల్ క్లిక్ లో 3 బ్రౌజర్స్ లో రన్ చేస్తాం. ఫస్ట్ గూగుల్ క్రోమ్ లో రన్ అవుతుంది, అది క్లోజ్ అవుతుంది. తర్వాత మొజిల్లా ఫైర్ ఫాక్స్ లో రన్ అవుతుంది, అది క్లోజ్ అవుతుంది. తర్వాత మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లో రన్ అవుతుంది, అది క్లోజ్ అవుతుంది. ఇది సినారియో 1. నెక్స్ట్ సినారియో 2 ఏంటంటే, మీ దగ్గర 3 బ్రౌజర్స్ ఉంటాయి, కానీ మీ టెస్ట్ కేసు ఏ బ్రౌజర్ లో రన్ అవ్వాలని మీరే చూస్ చేసుకోవచ్చు ఆప్షన్. గట్ 3 బ్రౌజర్స్ అవైలబుల్ ఉంటాయి, మీరు ఏం చేయొచ్చు అంటే అక్కడ ఆప్షన్ ని చూస్ చేసుకోవచ్చు. ఏమని? ఒకవేళ మీరు క్రోమ్ అని ఎంటర్ చేస్తే ఎందులో రన్ అవుతుంది? క్రోమ్ లో. ఎడ్జ్ ఎంటర్ చేస్తే ఎడ్జ్ లో, ఫైర్ ఫాక్స్ అని ఎంటర్ చేస్తే ఫైర్ ఫాక్స్ లో. ఈ 2 టెస్ట్ కేసెస్ చూద్దాం, సినారియోస్ చూద్దాం. ఓకేనా? ఆన్లైన్ స్టూడెంట్స్, ఎనీ క్వశ్చన్స్? సో వాట్ ఈస్ ద సినారియో 1? టు రన్ సింగిల్ టెస్ట్ కేసు ఇన్ మల్టిపుల్ బ్రౌజర్స్. ఒకే బ్రౌజర్ లో ఒక టెస్ట్ కేసుని ఎలా రన్ చేయాలో చూద్దాం. జస్ట్ సింపుల్ టెస్ట్ కేసు చూద్దామండి. జస్ట్ ఏదైనా ఉంటాయి కదా, ఆల్ బ్రౌజర్స్ చూడండి ఎలా రాద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ డ్రైవర్ ని క్రియేట్ చేసినాం కదా. లెట్స్ ట్రై దిస్ వే. ఇదే బ్రౌజర్, ఫస్ట్ వన్ ఏ బ్రౌజర్ అండి? ఇదే బ్రౌజర్, క్రోమ్ బ్రౌజర్. CHROME, క్రోమ్ బ్రౌజర్. సో క్రోమ్ బ్రౌజర్ లో వచ్చేసి ఏ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తున్నాం మనం? ఫేస్బుక్ అనే యూఆర్ఎల్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇమీడియట్ గా ఆ డ్రైవర్ ఏం చేద్దామండి? క్లోజ్ చేద్దాం. ఆ డ్రైవర్ ఏం చేద్దాము? క్లోజ్ చేద్దాం. రైట్? దెన్ నెక్స్ట్ వన్ ఎడ్జ్ బ్రౌజర్. సో ఎడ్జ్ బ్రౌజర్ ఏం చేద్దాం ఇక్కడ? అగైన్ వెబ్ డ్రైవర్ అవసరం లేదు కదా, వెబ్ డ్రైవర్ ఆల్రెడీ ఉంది కదా. సో ఆటోమేటిక్ గా ఎడ్జ్ డ్రైవర్ కూడా ఏమవుతుంది ఇక్కడ? ఇంపోర్ట్ అయిపోతుంది. కావాలి కదా ఇది కూడా. ఓకే, ఎడ్జ్ డ్రైవర్ ఏమవుతుంది? ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ డ్రైవర్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం, ఇక్కడ కూడా మనం ఏం చేసినాం? డ్రైవర్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్. ఏమవుతుంది మనకి? డూప్లికేట్ డ్రైవర్స్ అవుతుంది. ఇక్కడ డూప్లికేట్. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 1, అక్కడ 2, అక్కడ 3 అని ఇవ్వాలి. 1 2 3 4 అని ఇవ్వాలి. సో స్పెసిఫిక్ ఇచ్చినా కూడా నో ప్రాబ్లం అండి. దీనికి 1 అని ఇద్దాము, దీనికి 1 అని ఇద్దాము, దీనికి 1 అని ఇద్దాం. దీనికి ఏమని ఇస్తారు? 2 అని ఇవ్వండి. వాట్ ఈస్ ద అనదర్ ఆప్షన్? ఎనీ అనదర్ ఆప్షన్? టు డిక్లేర్ డ్రైవర్ యాజ్ గ్లోబల్లీ. డ్రైవర్ ని ఎక్కడ డిక్లేర్ చేయొచ్చు? గ్లోబల్ లో యూజ్ చేయొచ్చు కదా. స్టాటిక్ గ్లోబల్ లో డిక్లేర్ చేస్తే ఏమవుతుంది? మల్టిపుల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా కూడా చూద్దాం చూడండి. అగైన్
డ్రైవర్ టు డ్రైవర్. సో ఇక్కడ ఏం చేద్దామంటే amazon.in. ఓకేనా. సో అగైన్ ఇక్కడ డ్రైవర్ క్లోజ్ చేస్తున్నాము. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, ఒక 3 seconds వెయిట్ చేసి ఇప్పుడు ఎడ్జ్ డ్రైవర్ ను ఓపెన్ చేసి కాన్ఫిగర్ చేసుకొని మాక్సిమైజ్ చేసి అమెజాన్ అనే యూఆర్ఎల్ ఎంటర్ చేసి ఫైనల్ గా ఏం చేస్తుందండి, క్లోజ్ చేస్తుంది. సో నౌ డ్రైవర్ 3ని మేనేజ్ చేస్తుంది. 3లో ఇక్కడ మనం ఒక డిఫరెంట్ యూఆర్ఎల్ ఇద్దాం. చూడండి ఏ యూఆర్ఎల్ ఇద్దామంటే సెలీనియం యూఆర్ఎల్ ఇద్దాం. సెలీనియం డవ్ కదా. ఓకే అగైన్ దీని తర్వాత కూడా ఏం చేస్తుంది, క్లోజ్ చేస్తుంది. ఫైనల్లీ క్లోజ్ చేస్తుంది. అండర్స్టూడ్. ఇక్కడ వచ్చేసి ఎంతది 3 ఎక్కడమ్మా, ఇక్కడ యూఆర్ఎల్ లేదు. ఇది మనం రాయాలనుకున్న స్క్రిప్ట్. చూద్దాం. ఇక్కడ ఎడ్జ్ బ్రౌజర్ ఉంది. ఇక్కడ ఏముంటది, ఇదేంటి Firefox browser. Shall we check it? How it will run? ఎలా రన్ అవుతుందని చూద్దాం. వితౌట్ కండిషన్, ఎలాంటి కండిషన్ ఏమి యూజ్ చేయట్లేదు. స్క్రిప్ట్ ఎలా రాస్తున్నా, సీక్వెన్స్ లో రాసిన ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టార్టింగ్ నుంచి ఒక ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ అవ్వకుండా వస్తా ఉంటది. నో కండిషన్స్. రన్ యాజ్ జావా అప్లికేషన్. సో ఎక్కడైనా ఎర్రర్ వస్తుందా, ఓపెన్ అవుతుందా, ఏం చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఏ బ్రౌజర్ అవుతుందంటే ఇక్కడ చూడండి, క్రోమ్ బ్రౌజర్ మాక్సిమైజ్ అవుతుంది. క్రోమ్ బ్రౌజర్ లో మన ఇచ్చిన యూఆర్ఎల్ ఏంటి, ఫేస్బుక్. ఇది ఏమనుకోవాలి, క్లోజ్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం ఓపెన్ అవ్వాలండి, ఎడ్జ్. ఇక్కడ చూడండి, ఎడ్జ్ బ్రౌజర్ లో ఏ యూఆర్ఎల్ ఇచ్చినా అమెజాన్ యూఆర్ఎల్ ఇచ్చి ఓపెన్ అయింది కదా. ఇది కూడా ఏమవుతుంది, క్లోజ్ అయిపోతుంది. Again, third one is Mozilla Firefox. Firefox లో ఏ యూఆర్ఎల్ ఇచ్చినా సెలీనియం డవ్ యూఆర్ఎల్ ఇచ్చిన. హ్యాపీగా అండర్స్టూడ్. ఎనీ క్వశ్చన్స్ హియర్? సో ఇవి సీక్వెన్షియల్ అన్నమాట. అంటే మీరు రాసిన స్క్రిప్ట్ ఒక టెస్ట్ కేస్ ని సీక్వెన్స్ లో ఎలాంటి కండిషన్స్ యూజ్ చేయకుండా ఏం చేయొచ్చు, మల్టిపుల్ బ్రౌజర్స్ లో రన్ చేసుకోవచ్చు. ఎవరి బ్రౌజర్ లో మళ్ళీ ఏం చేయొచ్చు, ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ ని కంపేర్ చేసుకొని టెస్ట్ కేస్ పాస్ ఆర్ ఫెయిల్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఇక అదంతా బాడీలో రాస్తారు కదా, అది హ్యాపీ కదా. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏం చేద్దామంటే, ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా? అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? అర్థమవుతుందా? సో నెక్స్ట్ సినారియో ఏంటంటే, నీ దగ్గర 3 బ్రౌజర్స్ ఉంటాయి, కానీ నీ టెస్ట్ కేసు ఏ బ్రౌజర్ లో ఎగ్జిక్యూట్ అవ్వాలనేది ఎవరు డిసైడ్ చేయాలి? నువ్వే డిసైడ్ చేయాలి. నువ్వు ఒకవేళ క్రోమ్ అని ఇస్తే ఎందులో రన్ అవ్వాలి, ఎడ్జ్ అని ఇస్తే ఎడ్జ్లో, ఫైర్ ఫాక్స్ అని ఇస్తే అన్నిట్లో వద్దు, నువ్వు నీకు కావాల్సిన దాంట్లో ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. సో చెప్పండి ఇప్పుడు ఇది కండిషనల్ సీక్వెన్సా? మనకు కావాల్సిన దాంట్లో ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కండిషనల్ సీక్వెన్సా? ఇప్పుడు చెప్పండి, ఏ కండిషన్ యూజ్ చేయొచ్చు? ఎల్సిఫ్ లీడర్ యూజ్ చేయొచ్చా? ఇంకా దెర్ ఈస్ ఎనీ ఆల్టర్నేట్? yes, shall we go with switch? స్విచ్ లో మీరు క్యాలిక్యులేటర్ రాసినప్పుడు ఏం చేశారు, ఎడిషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సబ్స్ట్రాక్షన్ రన్ అయింది కదా. అలాగే మీరు క్రోమ్ చేసినప్పుడు క్రోమ్ రన్ అవుతుంది కదా, అవుతుందా లేదండి? ఓకే, లెట్స్ గో విత్ ద స్విచ్. సో మీరు ఎల్సిఫ్ లెటర్ లో మీరు ట్రై చేయండి. all browsers by using switch. తెలుసా
స్విచ్ కండిషన్ తెలుసు తెలియదా? తెలుసా తెలియదా? ఎప్పుడో ఎన్నట్టున్నాం సార్, ఏదో స్విచ్లు చెప్పినట్టున్నారు మీరు, కరెంట్ స్విచ్లు అంటారు. ప్రాక్టీస్ చేయాలండి. ఓకే రైట్. సో నో, సో ది ఓన్లీ క్లాస్ స్విచ్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విచ్ లో ఏం చేయాలి? మనం ఏమి ఇన్పుట్ ఇస్తున్నా ఏం చేస్తున్నా చూడాలి. ఓకే అండి, చెప్పండి. ఫస్ట్ ఏం అడగాలి మిమ్మల్ని? ఎంటర్ యువర్ బ్రౌజర్ నేమ్. సమ్ టైమ్స్ యూజర్ డిఫైన్ స్టేట్మెంట్స్ కూడా రాకపోయిన సిచ్యువేషన్ ఉంటుంది, అది కూడా వ్యాలిడ్ ఇవ్వాలి. ఓకే అండి. లేదా చూజ్ యువర్ బ్రౌజర్ ఆర్ చూజ్ యువర్ బ్రౌజర్ ఆప్షన్, అలా ఏదైనా వచ్చు. ఇప్పుడు మీరు బ్రౌజర్ కి ఎలా ఇస్తారు ఇన్పుట్? ఎలా ఇస్తారు? స్ట్రింగ్ ఏమని ఇస్తారు? క్రోమ్, ఎడ్జ్, ఫైర్ ఫాక్స్ అని ఇస్తారా? అది ఏ డేటా టైప్ అవుతుంది? స్ట్రింగ్ అవుద్దా? ఓకే, చెప్పండి, స్టేట్మెంట్ చెప్పాలి. స్ట్రింగ్, వాట్ ఈస్ ద వేరియబుల్? shall we go with browser name? చెప్పండి. స్టాటిక్ లో ఇస్తారా డైనమిక్? అందుకే స్టాటిక్ లేకూడదు. ఎస్. ఇప్పుడు ఇలా ఇచ్చారు, వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఏమవుతుందమ్మా? ఒకవేళ మారాలంటే ఎక్కడ చేంజ్ చేయాలి? అప్పుడు ఏం చేయాలి? ఇలా 3 బ్రౌజర్స్ రాసుకొని 3 బ్రౌజర్స్ ని చేంజ్ చేసుకుంటా ఉండాలి. వద్దు కదా, మనం కంప్లీట్ మార్చాలిగా చంద్రముఖి లాగా. ఏం రావాలి? ఇప్పటి వరకు కోర్ జావా క్లాస్ వినకుండా డైరెక్ట్ సెలీనియం క్లాస్ వింటున్న వాళ్ళకి ఇదంతా కొత్తగా ఉంటది. అవసరమైతే చెత్త కూడా ఉంటుంది. ఓకేనా? సో మీరేం చేయాలంటే మిమ్మల్ని ఎందుకు కూర్చోబెడుతున్నాను నేనంటే, కనీసం ఆ వర్డింగ్, ఆ ప్రొనౌన్సియేషన్ మీకు అర్థమవుతుంది అని. అంటే మీరు కోర్ జాబ్ అయిపోవటానికన్నా ముందు ఏదైనా సిచ్యువేషన్ లో ఇంటర్వ్యూలో కూర్చోవలసి వచ్చినా, ఎవరితోనా మాట్లాడాల్సి వచ్చినా, అసలు ఈ వెబ్ డ్రైవర్ ఉంటది, ఫైర్ ఫాక్స్ డ్రైవర్ ఎలా రాయాలో తెలియపోయిన వింటే అర్థమవుతుంది కదా మీకు. అర్థమవుతుందా లేదండి? అంటే ఇప్పుడు మీకు ఈ క్లాస్ వినబట్టే కదా సెలీనియం స్క్రిప్ట్ ని 3 బ్రౌజర్స్ లో రన్ చేయొచ్చు అనే విషయం అర్థమైందా లేదండి? ఒకవేళ మీరు ఏదైనా సిచ్యువేషన్ బాగలేక ఇంటర్వ్యూలో కూర్చుంటే అసలు మీకు ఆ 3 బ్రౌజర్స్ ఉంటాయి అనే విషయం తెలియాలి కదా. తెలియలేదా? ఒకవేళ నేను మిమ్మల్ని ఎల్లో చేయకపోయినా మీరు కూర్చోబెట్టి మీకు ఆ విషయం అర్థం అవ్వదు కదా. ఇప్పుడు మీకు ఇక్కడ కొంచెం కొంచెం అర్థమైతే లెట్స్ ఎజ్యూమ్ రేపు మీ బ్యాచ్ వస్తుంది కదా, అప్పుడు మీకు ఫాస్ట్ గా ఉంటారా ఉండరండి. సో దట్ ఈస్ మై గోల్. అందుకే మిమ్మల్ని ఎలో చేస్తాను, లేకపోతే చేయను. నా నలుగురితో పెట్టుకొని నా పని నేను చేసుకుంటా కదా. సో ఇప్పుడు మీరు కూర్చున్నా వాళ్ళు కూర్చున్నా నా వాగుడులో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు కదా. సో అందుకే నేను మిమ్మల్ని కూడా రమ్మని చెప్తున్నా. ఇప్పుడు మీరు 100% కాకపోయినా కనీసం ఒక 20% గ్రాప్ చేయగలిగితే, రేపు నేను మీ సెలీనియం బ్యాచ్ స్టార్ట్ చేసి ఇదే టాపిక్ చెప్తున్నప్పుడు నీకు ఫాస్ట్ గా ఎక్కుతుంది అనమాట మైండ్ లో. ఓకేనా? సో ఆ పర్పస్ లో నేను కూర్చోమని చెప్తున్నా. మీరు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు సార్, 100% అర్థం కావట్లేదు మీరు ఫీల్ కావాల్సిన, కోరిజా విన్న వాళ్ళకే అసలు అర్థం కాదు, మీకు ఎట్లా అర్థం అవుతుంది? ఓకేనా? వాళ్ళకి కూడా వాళ్ళు ఏదో అట్లా ఉన్నారులే, కానీ వాళ్ళకి అంత ఏం అర్థం కాదు. సో మీకు ఎప్పుడు అర్థం అవుతుంది? ఇంటికి పోయి ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేసి మీ డౌట్స్ ఏం చేయాలండి? క్లారిఫికేషన్ చేసుకుంటే అర్థమవుతుంది, హ్యాపీగా అర్థమవుతుంది. కాకపోతే రేపు మళ్ళీ చెప్తాను, నో ప్రాబ్లం అండి. అవసరమైతే సెలీనియం లో 3 డేస్ ఒక రోజు డౌట్ సెషన్ పెడతారు. 3 రోజులు క్లాస్ చెప్తే ఒక రోజు ఆపుతా. ఆ రోజు మీరు ఈ 3 రోజులు చెప్పిన స్క్రిప్ట్ రన్ చేద్దరు కానీ వాటికి ఎగ్జాంపుల్స్ చేద్దరు కానీ సార్, లేకపోతే నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పిన నాకు రావట్లేదు రా బాగా పెట్టకరండి, దాన్ని అందరికీ చెప్దాం. ఈరోజు చూడండి, నాకు ఇంతకుముందు సెలీనియం గ్రూప్ లో ఎవరో పెట్టారు, అదే కదా మన గ్రూప్, ఎవరు? జగదీష్. సో మీరు కూడా మీరు చేసిన ప్రతి వర్క్ ని గ్రూప్ లో పడేయండి. ఇప్పుడు మీ గంగాధర్ రాసిండు స్క్రిప్ట్ పంపించిండు, ఇప్పుడు జగదీష్ రాసిండు స్క్రిప్ట్. ఇలా పెట్టడం వల్ల ఎవరికైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కూడా క్లారిఫై చేసుకుంటారు. మీరు నా సిస్టమ్ లో చేసుకుంటారు, నేను సేఫ్ గా దాచిపెట్టుకుంటా సార్ అని అనొద్దు. వచ్చిందని వచ్చినట్టు ఏమేయాలి అందులో పడేయండి. అందరికీ తెలుస్తుంది, వాళ్ళకి కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. అవసరమైతే ఫైల్స్ పడేయండి.
ఇమేజెస్ పడండి, ఏదో ఒకటి అయ్యి రాదండి. ఓకేనా? సో మీరు చేసింది రైట్ ఆర్ రాంగ్ అనేది మళ్ళీ డిస్కషన్కి వస్తుంది అనమాట. ఓకేనా? రియల్ టైంలో అంతా ఎట్లుంటది బాబు, రియల్ టైంలో అంతా గ్రూప్ లోనే ఉంటదండి. నేను నా వర్క్ నేను సపరేట్ పెట్టుకుంటా అంటానికి ఉండదు, ప్రతిదీ కూడా మీరు అందులో పోస్ట్ చేయాల్సి ఉంటది అనమాట. ఓకేనా? సో స్కాన్ న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ స్ట్రింగ్ బ్రౌజర్ నేమ్ is equal to scan dot which method I want to use, next or next line, నెక్స్ట్ లైన్, నెక్స్ట్. ఇప్పుడు మీరు ఇన్పుట్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? వర్డ్ ఇన్పుట్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఇన్పుట్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఏం అడగాలనుకుంటున్నారు దాన్ని? క్రోమ్, ఎడ్జ్, అది సింగిల్ వర్డ్ కదా. క్రోమ్ బ్రౌజర్ అనొద్దు అంటారా? ఒకవేళ అంటే టెక్స్ట్ లైన్. ఇక్కడ ఇలా ఇవ్వాలి అని నేను డిసైడ్ చేయొద్దు, మీరే డిసైడ్ చేయొద్దు. సార్ నేను ఇప్పుడు ఏమేమంటది, నేను క్రోమ్ అని ఇస్తా సార్, నా నెక్స్ట్ చాలంటది. ఆ మేడం గారు ఏమంటది, క్రోమ్ అంటే నాకు అర్థం కాదు సార్, నాకు క్రోమ్ బ్రౌజర్ కావాలి, క్రోమ్ స్పేస్ బ్రౌజర్. అప్పుడు మీరు నెక్స్ట్ తీసుకున్నా నెక్స్ట్, ఏదైనా ఒకటే కదా, మనకి నో ఇష్యూ కదండి. బట్ ఐఎమ్ గోయింగ్ విత్ నెక్స్ట్ ఓన్, నేను నెక్స్ట్ కే వెళ్తాను. ఓకేనా? నౌ నెక్స్ట్ చెప్పండి. రైట్ ద స్విచ్. ఏమి ఇన్పుట్ తీసుకుంటారండి? మీ బ్రౌజర్ నేమ్ ఎందులోకి వస్తుంది? స్విచ్ లోకి వస్తుంది. కేస్ 1, కేస్ 1, కేస్ 1 ట్రూవా? ఏమి ఇవ్వాలి మీ కేసులోకి? ఏం తీసుకోవాలి? ఇన్పుట్ కదమ్మా. ఇన్పుట్ ఏమని? క్రోమ్ అని కదా. మరి క్రోమ్ అనేది ఎందులో ఇస్తారు? రైట్ ఆర్ రాంగ్? డ్రైవర్ బాడీలో చేద్దాం, కేసులో చేద్దాం. డ్రైవర్ కేసులో చేస్తుంది అదండి. ఇప్పుడు నీకు ఎప్పుడు వస్తుంది కేసులోకి? నువ్వు ఇప్పుడు రన్ చేస్తే, నిన్ను ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు రన్ చేస్తే ఏమంటుంది? నేను ఏమంటుందండి? ఎంటర్ యువర్. ఇప్పుడు ఏం చేస్తుంది? కృష్ణాన్ని తీసుకొని పోయి ఎందులో చెక్ చేస్తుంది? కేసు వాల్యూస్ లో చెక్ చేస్తుంది. ఇప్పుడు దీనికి మ్యాచ్ అవుతుందా లేదా? అవును కదా. సో నీకు ఇప్పుడు నువ్వు అదే ఇన్పుట్ ఎందులో ఇస్తున్నావు? క్రోమ్. ఇది కూడా చేంజ్ చేయాలి, క్రోమ్. ఇప్పుడు ఎందులోకి వస్తుంది? ఈ బాడీ. మరి ఈ బాడీలో రాయండి. ఈ బాడీలో ఏం రాయాలి ఇప్పుడు? బడే అమ్మా రేకి ఎలా? నేను చెప్పిన చదువు పని చేస్తున్నాం. ఏం అర్థం అంటే ఎస్, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్డ్ సక్సెస్ఫుల్లీ. సక్సెస్ మీ ఇష్టం, మీరు యూజర్ ఫ్రెండ్లీ స్టేట్మెంట్స్ అదే కావాలంటే అరెస్ట్. ఇమీడియట్ ఇక్కడ ఏం రాయాలండి? బ్రేక్ రాయాలి. బ్రేక్ రాయకపోతే ఏమవుతుంది? మళ్ళీ కంటిన్యూషన్ అంటే ఎగ్జిట్. అవునా? రైట్. షల్ వి గో టు ద కేస్ 2. ఏమిస్తారు? తెలుసు కదా, కేస్ సెన్సిటివ్. మళ్ళీ ఇక్కడ మీరు ఇన్పుట్ లో క్యాపిటల్ ఇచ్చారనుకోండి, వస్తుందా? చెప్తా, అది కూడా చెప్తా. ఇప్పుడు ఇదంతా కామన్ కదండి. ఇది కూడా కామన్ కదా. బట్ ఇక్కడ ఏమని రాస్తారు? ఇక్కడ ఏం రాస్తారు?
బ్రౌజర్. సో ఇక్కడ మనకి చూడండి, సేమ్ ఇంతకుముందు డ్రైవర్ ప్రాబ్లం వస్తుంది కదా, అప్పుడు మీరు ఏం చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, ఈ వెబ్ డ్రైవర్ ని తీసుకొని పోయి గ్లోబల్ లో డిక్లేర్ చేయండి. వెబ్ డ్రైవర్ ఎందులో డిక్లేర్ చేసిన గ్లోబల్ పోయిందా? గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి? మల్టిపుల్ పర్పస్ యూజ్ చేయొచ్చు కదా, ఓకేనా? బట్ దీని ముందు ఏం చేయాలి? ఇదేంటి ఎడ్జి కదా, రైటా? ఇందులో ఏంటి? ఫైర్ ఫాక్స్ చేయలేదు కదా, ఫైర్ ఫాక్స్ ఎక్కడుందమ్మా? రైట్. నేను ఇల్లు వచ్చినాయి అన్నమ్మా, ఇల్లు ఓపెన్స్ వచ్చినాయి అన్న. ఇది స్విచ్ 1. ఈ ఈ కేసు ఎక్కడ క్లోజ్ చేసిన? ఇక్కడ క్లోజ్ చేసిన. ఓకే, ఈ కేసు ఇక్కడ క్లోజ్ చేసిన, ఈ కేసు ఇక్కడ క్లోజ్ చేసిన. ఇదేమో స్విచ్, ఇదేమో మెయిన్ మెథడ్, ఇదేమో క్లాస్ ఒకటి ఎక్స్ట్రా వచ్చిందా? రైట్. సో ఇప్పుడు ఏం రాయాలి నెక్స్ట్? డిఫాల్ట్ లో ఏం రాస్తారు? ప్లీజ్ ఎంటర్ వాలిడ్ బ్రౌజర్ నేమ్. ఎందులో ఇచ్చినవి? ఇది డిఫాల్ట్ లో ఇచ్చింది, ఓకేనా? ఫస్ట్ స్క్రిప్ట్ ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్క్రిప్ట్ రాసిన తర్వాత సెల్ఫ్ రివ్యూ చేసుకోవాలి. తెలుసు కదా సెల్ఫ్ రివ్యూ అంటే? ఎక్కడైనా ఎర్రర్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. నో ఎర్రర్స్ కదా, నో ఎర్రర్సా? చల్వీరన్. సో యూఆర్ఎల్ ఏమి ఇచ్చినా మనం ఇక్కడ జస్ట్ ఫేస్బుక్ అనే యూఆర్ఎల్ ఇచ్చిన. యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం దాన్ని? చూడండి, అంత ఈజీగా వదిలిపెట్టద్దు. యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత దాన్ని మాక్సిమైజ్ చేద్దాం. యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత ఏం చేద్దామంటే మాక్సిమైజ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తానంటే నేను ఐ విల్ చేంజ్ ద యూఆర్ఎల్ అగైన్. ఇప్పుడు ఫస్ట్ ఫేస్బుక్ యూఆర్ఎల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఏమవుతుంది? మ్యాక్సిమైజ్ అయిన తర్వాత కాదు, మ్యాక్సిమైజ్ అయిన తర్వాత మళ్ళీ amazon.in అనే పేజ్ని ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తుంది? క్లోజ్ చేస్తుంది, ఓకేనా? సో ఏది మార్చాలి? ఇది కదా, ఇక్కడ ఎక్కడ? ఇక్కడేనా? రైటా? ఏమంటారు? ఏమవ్వాలి? ఓకే, అదే అదే సరే సరే, మీ యాజర్ విషయం. ఓకే, మీ ఇష్టం. ఎక్కడ ఒకలా చేసి ఇక్కడ ఒకలా చేద్దాం, కొంచెం డిఫరెంట్ చెప్తా, ఓకేనా? సో సంథింగ్ డిఫరెంట్, ఇంకొంచెం డిఫరెంట్ పోదాము. No need to open always an. ఒకసారి ఎందుకు ఫేస్బుక్ మనకి let's go with the another URL. Okay, so I will open one more also median. చెప్పండి, మీరు తెలుసు అమ్మా, ఇది జొమాటో. www.zomato. ఇక్కడ ఇద్దాం, ఎందుకంటే మీరు డిఫరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్వేస్ ఇందులో మూడిట్లో 3 రన్ చేయం కదా, ఏదైనా ఒకటే రన్ చేస్తాం, అవునా?
క్లియర్? షల్ వి రన్? చెక్ చేద్దాం చూడండి. రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇమీడియట్లీ ఇట్ విల్ ఆస్క్ ద ఎంటర్ యువర్ బ్రౌజర్ నేమ్. ఓకేనా? సో చెప్పండి. జొమాటో చెప్పు, ఏం కావాలి చెప్పు, ఏ బ్రౌజర్ కావాలి? ఎడ్జా? ఎడ్జ్ కరెక్ట్ కదా స్పెల్లింగ్? సో ఇట్ విల్ ఓపెన్ ఇమీడియట్లీ అన్ విత్ బ్రౌజర్. ఫస్ట్ ఏ URL? డెమో వెబ్స్ షాప్. దాని తర్వాత అదే దాంట్లో జొమాటో ఓపెనింగ్ తర్వాత ఏమవుతుంది? క్లోజ్ అయిపోతుంది. అవుట్పుట్ లో ఏం ప్రింట్ అవ్వాలి? ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్డ్ సక్సెస్ఫుల్లీ. ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్డ్ సక్సెస్ఫుల్లీ. బట్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ క్రోమా. సో ఐ విల్ ఎంటర్ లైక్ దిస్. ఓకే, ఏముంటదమ్మా? ప్లీజ్ ఎంటర్ వాలిడ్. ఎందుకు? వర్ణ సేమేగా. సి క్యాపిటల్ రాత్రం తీసింది. యాక్చువల్గా ఇక్కడ మనకి ఈ వర్డ్ని ఎన్ని వేస్ లో రాయొచ్చండి? 3 వేస్ లో రాయొచ్చు. ఒకటి ఆల్ స్మాల్, సెకండ్ వన్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్, థర్డ్ వన్ ఈజ్ ఆల్ క్యాపిటల్. ఓకేనా? 3 చాయిసెస్ కదండి. ఇంకా ఇంకేమైనా ఉంటాయా? నార్మల్ గా అయితే రాయం కదా, మిడిల్ లెటర్స్ క్యాపిటల్ రాస్తాం, ఇప్పుడు రాయం. మా ఇంగ్లీష్ లో అట్టే ఉంటుంది సార్ అంట. ఉండదండి, నార్మల్ గా ఇలానే రాస్తారు. అయితేనా ఆల్ క్యాపిటల్ రాస్తారు, లేదా ఆల్ స్మాల్ రాస్తారు, లేదా ఫస్ట్ వర్డ్ క్యాపిటల్ రాస్తారు. మందీప్ ఏదో చూద్దామని వచ్చిన సార్ నన్ను కూర్చోబెట్టి ఎలా ఉంటుందో చూద్దామని వచ్చేసారంట. ఫైల్ కరెక్టేనా? ఫైర్ ఫాక్స్. మీరు కావాలంటే ఇక్కడ ఫైర్ ఫాక్స్ లో ఎఫ్ క్యాపిటల్ రాస్తారంటే లెట్స్ రైట్ వన్ మోర్ టెస్ట్ కేసు. వచ్చిన ప్రాబ్లం ఏమిటది? వన్ మోర్ కేసు రాసుకోండి. ఏంటి ఇక్కడ? యాజ్ యూర్ విష్. ఇప్పుడు ఈ 4 చాయిస్ లో మీరు ఏ చాయిస్ ఇచ్చినా కూడా ఓపెన్ అవుతుంది. అవి కాకుండా ఇస్తే డిఫాల్ట్కి వెళ్ళిపోతారు. డిఫాల్ట్కి వెళ్ళిపోతారు. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, రన్. ఏంటి అదే చూద్దాం. ఫైర్ ఫాక్స్, FIREFOX, ఫైర్ ఫాక్స్ ఇమీడియట్ గా ఆ బ్రౌజర్ లో. సో ఇలా రియల్ టైమ్ లో మీరు రాసిన స్క్రిప్ట్ ని మీకు కావాల్సిన బ్రౌజర్ లో కూడా ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. దానికోసం మనం యూజ్ చేసేది ఏ కండిషన్ అండి? స్విచ్ కండిషన్. నీకు స్విచ్ కండిషన్ గురించి తెలియాలంటే నువ్వు కోర్ జావా నేర్చుకోవాలి. నేను ఇక్కడ స్విచ్ కండిషన్ గురించి చెప్పను. యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేశారా, మనం జావా చెప్పేటప్పుడు స్విచ్ కండిషన్ నేను ఏ ప్రోగ్రామ్ చెప్తాను? క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్, జనవరి మంత్ థింగ్స్ చెప్పా కదా, అవి ఇక్కడ రావు. క్యాలిక్యులేటర్ యూజ్ చేయవు, ఇలా యూజ్ చేస్తాం. ఇలా ఈ సిచ్యువేషన్ లో ఆ కండిషన్ యూజ్ అవుతుందని చెప్పటమే అక్కడ దాని గోల్ అన్నమాట. అంటే డైరెక్ట్ కోర్ జావాని ఇందులో ఇంప్లిమెంట్ చేయము, ఆ కాన్సెప్ట్స్ ని ఇంప్లిమెంట్ చేస్తాం అంతే. నేను అక్కడ చెప్పే ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడ రావు మీకు, అర్థమైందా? కానీ వాటిని ఇలా యూజ్ చేయొచ్చు అని చెప్తాం అంతే. జస్ట్ అలా యూజ్ చేయడం కోసం నేర్చుకోవాలి. ఇప్పుడు నీకు స్విచ్ కండిషన్ నేర్చుకోవాలి, నువ్వు ఇక్కడికి వచ్చినావు అనుకో, నీకు ఈ స్క్రిప్ట్ అర్థమవుతుంది కానీ ఆ కండిషన్ అర్థం అవ్వదు అనమాట. ఓకే, ఇది యూ వాంట్ టెస్ట్ ఎనీథింగ్? ఇంకేమైనా టెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఒకవేళ ఇదే స్టాటిక్ ఇస్తే ఏమవుతుందండి? స్టాటిక్ ఎలా ఇవ్వాలి అప్పుడు? స్టాటిక్ ఎలా ఇవ్వాలి చెప్పండి? నో నీడ్ దిస్ వన్ కదా, నో నీడ్ దిస్ వన్ ఆల్సో, లైక్ దిస్ వన్. ఇలానా? క్రోమ్ ఉంది కదా, సో నువ్వు ఎన్నిసార్లు రన్ చేసినా ఏం ఓపెన్ అవుతుంది? క్రోమ్ మీద రన్. ఒకవేళ క్రోమ్ రన్ అవ్వద్దంటే మళ్ళీ ఈ ప్లేస్ లో ఏం చేయాలి మీరు? ఇలా మార్చుకోవాలి. ఇది స్టాటిక్ వాల్యూస్ కదా, అవి డైనమిక్. డైనమిక్ అంటే ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు మీకు కావాల్సిన వాల్యూస్ నుంచి ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి డైనమిక్ అయితే, ఒకటే వాల్యూని కంటిన్యూస్ గా తీసుకోవటం స్టాటిక్ అన్నమాట. ఓకేనా? సో స్టాటిక్ కి స్కానర్ క్లాస్ అవసరం లేదు, డైనమిక్ మాత్రం ఏం కావాలి? స్కానర్ క్లాస్ కావాలి. ఇప్పుడు ఏం చేస్తుంది? నువ్వు ఎన్నిసార్లు రన్ చేసినా కూడా ఎడ్జ్ బ్రౌజరే ఓపెన్ అవుతుంది.
అదే డైనమిక్ అయితే ఏంటి, రన్ చేసిన ప్రతిసారి ఏముంటది, నువ్వు బ్రౌజర్ నేమ్ అని మిమ్మల్ని అడుగుతుంది అనమాట. ఓకేనా. డైనమిక్ లో మీరు ఎట్ ఏ టైమ్ మల్టిపుల్ ఇన్పుట్స్ తోటి టెస్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటది. స్టాటిక్ లో ఆ పాసిబిలిటీ ఉండదు. ఓకే. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్?